బలవంతంగా ముస్లిం మతంలోకి సౌజన్య అనే గృహిణిని మార్చాలి అని చెప్పి ప్రయత్నం చేసి ఆమెను వేధించి వేపుకు తిని ఆమె మరణానికి, ఆమె తల్లిదండ్రుల మరణానికి కారణమైన మత పిశాచి సాదిక్ ఖాన్ గాడు వాడిని అరెస్ట్ చేశారు. ఆ విషయం మీకు ఇప్పటికే తెలిసుంటుంది. ఈ వీడియోలో సౌజన్య రాసిన చిట్ట చివరి ఉత్తరం ఏముంది, అసలు అందులో ఆమె తన బాధ, తన సమస్యలు ఎలా వెల్లడించిందో ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆమె రాసిన ఈ ఉత్తరము నేను మా టైంలో నిన్న రాత్రే, అంటే దాదాపు 15 గంటల క్రితమే చూశాను. ఎవరు షేర్ చేశారో అది కూడా నేను మీకు ఇదే వీడియోలో చెప్తాను. కానీ కొంచెం టైం ఇద్దాము, ఈ ఉత్తరం నిజమైందా కాదో తెలుసుకుందాము అని చెప్పి ఆగి, ఎస్ ఇది ఖచ్చితంగా నిజమే అని తెలుసుకున్న తర్వాత మాత్రమే నేను చదువుతున్నాను అనమాట. ఇక ఏం రాసింది ఆమె అంటే, కొవ్వూరి సౌజన్య అండి ఆమె పేరు. ఆమె ఎలా రాసిందో అలాగే నేను చదువుతాను. చిన్నప్పటి నుంచి ఒకరితో మాట పడకూడదు, ఏది చెప్పించుకోకూడదు అని నాకు నేనే గీత గీసుకొని బాగా చదువుకొని అన్ని రంగాల్లో ముందుండేలా సెల్ఫ్ స్టడీలో అన్నీ నేర్చేసుకునేదాన్ని. నా తండ్రి గారు ఎంతో మంచి పేరు, మర్యాద గల వ్యక్తి, చాలా కష్టజీవి మరియు త్యాగానికి పెట్టింది పేరు. ఆయన నా హీరో అండ్ రోల్ మోడల్. ఆయన పరువుకి నా వల్ల చెడ్డ పేరు రాకూడదని ఎంతో జాగ్రత్తగా ఉండేదాన్ని. 2018లో నా జీవిత తోడు, నీడ, నా బెస్ట్ ఫ్రెండ్, నా కష్టాలన్నీ తట్టుకొని నిలబడ్డానికి కారణమైన వ్యక్తి నా తమ్ముడు సతీష్ని కోల్పోయాను. నా కొడుకు రియోకి ఫాదర్ అటాచ్మెంట్ అస్సలు లేదు. అలానే మమ్మల్ని నా భర్త ఎక్కడికి పెద్దగా పంపేవారు కాదు. ఓన్లీ రావులపాలెంలో ఫంక్షన్స్కి మాత్రమే తీసుకెళ్లేవారు. అలానే వాళ్ళ పేరెంట్స్, సిస్టర్స్, కజిన్స్ ఎవరితోనూ నా భర్త నన్ను కలవనిచ్చేవారు కాదు. పిల్లవాడికి ఆల్వేస్ లోన్లీనెస్గా ఉండేది. నేనే కాకినాడలో ఒక 2 years బయట కొంచెం తిప్పి అన్ని అలవాటు చేసేదాన్ని. ఈ సాదిక్ నా కుమారుడు రియోతో చాలా ఆడిస్తూ ఎంటర్టైన్ చేస్తూ వాడి నుంచి మా ఇంటి విషయాలు, నా భర్త మా ఇంట్లో ఎక్కువగా ఉండరు అన్న విషయాలు తెలుసుకునేవాడు. నాకు ఆ టైంలో ఉన్న భయానికి నేను ఎవరైనా లాయర్ల కోసం ట్రై చేస్తూ ఉన్నా అని నా ఫోన్ విన్నాడు. అకాడమీలో క్లాస్ టైంలో విన్నాడు. స్లోగా నా పర్సనల్స్ తెలుసుకుంటూ ఇద్దరం ఫ్రెండ్స్ అయ్యాం. అలానే క్లోజ్ అయ్యి నాకు నా లైఫ్కి సపోర్ట్ ఇస్తా అని ఈ సాదిక్ చెప్పాడు. నేను ఎంతగానో నమ్మాను. కానీ నన్ను కొన్ని ప్రైవేటు విషయాలు అడ్డుపెట్టుకొని బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. అది నేను ఎదిరించిన ప్రతిసారి నన్ను చాలా గట్టిగా కొట్టేవాడు. నాకున్న భయానికి నేను మొత్తంగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. చాలాసార్లు తట్టుకోలేక చచ్చిపోదాం అనుకున్నాను. కానీ రియోని చూసి ఆగేదాన్ని. అలా సంవత్సరం భరించి నా భర్తకు చెప్పేశాను, నీ ఆస్తి ఇచ్చేస్తా, అలానే నువ్వు అడిగిన డివోర్స్ కూడా ఇచ్చేస్తా, నన్ను మాత్రం ఆ సాదిక్ గాడి నుంచి కాపాడమని నా భర్తకు చెప్పాను. కానీ అతను కూడా ఈ సాదిక్ చేసిన అటాక్ వల్ల తీవ్రంగా దెబ్బలు తిని మొత్తంగా భయపడిపోయాడు. ఫైనల్లీ నేను ఇంకా దెబ్బలు తిని తట్టుకోలేకపోయాను. చివరికి నన్ను బెదిరించడానికి నా కొడుకు స్కూల్లో కోచ్గా చేరిపోయాడు. ఏదైనా తేడా వస్తే అక్కడి నుంచే నా కొడుకును కిడ్నాప్ చేసి కనిపించకుండా వీడియో కాల్స్తో నన్ను కంట్రోల్ చేస్తా అనేవాడు. ఏమీ చేయలేని స్థితికి వెళ్ళిపోయాను. చావడానికి మార్గాలు కూడా మూసేసేవాడు. దగ్గరలో ఎప్పుడు స్లీపింగ్ పిల్స్ పెట్టుకునేదాన్ని. అలాంటి టైంలో నా భర్తని వరల్డ్స్ మోస్ట్ డేంజరస్లో 2వ ప్లేస్లో ఉండే కెమికల్ అంట, అది ఇచ్చి చంపేశాడు. దానికి నా కొడుకు ప్రాణం అడ్డు పెట్టాడు. సాదిక్ ఆ కెమికల్ ముంబై, కెనడా నుంచి తెప్పించాడు. నేను ఎలా అయినా నా భర్తను కాపాడాలని హైదరాబాద్ తీసుకెళ్తే అక్కడికి కూడా వచ్చేశాడు. నేను ఎన్నిసార్లు వదిలేయమంటే అన్నిసార్లు నన్ను కొట్టి చంపేసేంత పని చేసేవాడు. నేను నరకం ప్రత్యక్షంగా చూసేదాన్ని. 24/7 ఫోన్ లైన్లోనే ఉండేవాడు. బిజినెస్ వాట్సాప్ ద్వారా నా ప్రతి ఫోన్ కాల్, ప్రతి స్టెప్ మానిటర్ చేసేవాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా చెప్పాను నా బాధ. వాళ్ళు కూడా వీడెక్కడ దొరికాడంటూ బాధపడ్డారు. వాళ్ళ చెల్లి శాలియా కూడా చాలా గట్టిగా కొట్టాడని నాకు చెప్పి నన్ను దూరం ఉండవని హెచ్చరించారు. కానీ వీడి కన్ను నా ఆస్తిపై ఉందని నాకు చాలా ఆలస్యంగా తెలిసింది. నేను నా భర్త హాస్పిటల్లో ఉన్నప్పుడే ప్లాన్ చేసుకున్నాం. కానీ తను చనిపోయాక ఇతను నా మీద మొత్తం కంట్రోల్ తీసేసుకున్నాడు. నన్ను, మా ఇన్లాస్, ఆడపడుచుకు ఉన్న గొడవలు, వాళ్ళంటే నాకున్న భయాన్ని అడ్డుపెట్టుకొని నన్ను ఆడించాడు. నా ప్రతి అడుగు వాడిని అడిగే వెయ్యాలి. ఇప్పటికీ నా ఇల్లు వాడి కంట్రోల్లోకి మార్చేశాడు. ఇంటి తాళం, నా భర్త ఆల్టర్నేటివ్ ఫోల్డ్ ఫోన్, నా ఫోల్డ్ ఫోన్,
నా ఎస్బీఐ లాకర్ కీస్, నా డాడీ కష్టార్జితమైన ఒక సైట్, పనసపాడు దగ్గర స్థలం, ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇవన్నీ అతని కంట్రోల్లో పెట్టుకున్నాడు. నాకు ఇంకా పోరాడే శక్తి లేదు. ఎందుకంటే ఆపరేషన్ 19 ఆగస్టు 2026న అది అయిన తర్వాత నన్ను ఆ న్యూ ఫ్లాట్లో బంధించేస్తాడంట. దానికి నా తండ్రి అడ్డం వస్తే ఆయనను కూడా చంపేస్తా అన్నాడు. నేను అంత బాధ భరించలేను. నా తల్లి, తండ్రి, చిన్న బిడ్డ రిస్క్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు. రోజు రోజుకి పరిస్థితులు దిగజారిపోతూ ఉన్నాయి. 24/7 ఫోన్ లైన్లోనే ఉండాలి. చావడానికి కూడా మేము వణికిపోతున్నాం. నా భర్త చావుకి న్యాయం జరిగి తీరాలి. అందుకే నేను ఇంత పెద్ద నిర్ణయం తీసుకుంటున్నాను. పోలీసులు అంటే ఎస్పీ ఆఫీస్ గన్మెన్, ఎస్పీ గారు అందరితో సాదిక్కి కాంటాక్ట్స్ ఉన్నాయి అని, నేను పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళితే నన్ను వాళ్ల చేతే దొంగ కేసు పెట్టించి దొంగ సాక్ష్యాలు ఏఐతో సృష్టించి చంపేస్తానని, నా కొడుకుని తీవ్రవాదులకు అమ్మేస్తానని తీవ్రంగా బెదిరిస్తూ ఉన్నాడు. నా తల్లిదండ్రులు ఈ ప్రెజర్ తట్టుకోలేకపోతూ ఉన్నారు. ప్రతిరోజు నా కొడుకు ఇంటికి తిరిగొచ్చే వరకు ఈ నీచుడు సాదిక్తో నవ్వుతూ ఉండాల్సి వస్తోంది. అది ఇంకా మా వల్ల అవ్వదు. నన్ను ఇప్పటికిప్పుడే ఇస్లాంలోకి మారమని రోజు ఇస్లామిక్ బుక్స్ తెచ్చి అవి చదివి అలాగే ఆ బుక్స్లో ఉన్నది రాయమని, లేదంటే రోజు టార్చర్ చూపిస్తా అని చంపేస్తూ ఉన్నాడు. 10 days బ్యాక్ 3 రోజులు కొట్టాడు. నన్ను ఉప్పాడకి 16 కిలోమీటర్ల దూరం తీసుకెళ్లి సముద్రంలో తోసేశాడు, అంటే బెదిరించడానికి. మళ్ళీ వెనక్కి లాగి ఈసారి రాళ్లపై నుంచి తోసేస్తా, మళ్ళీ నన్ను వదలమని మా ఇంటికి వెళ్ళి చెప్పావంటే అని చెప్పి పెద్ద థ్రెట్ ఇచ్చాడు. నా భర్తతోనే నేను వెళ్ళిపోవాలి. కానీ చాలామంది పాపం అప్పులిచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కొంచెం తీర్చాను. అలానే నా అత్తామామలకి నా తాలూకా స్థిరాస్తిని అప్పచెప్తున్నా. వాడి ఇంట్లో వాళ్ళు కూడా వీడు నా భర్తని చంపాడంటే పెద్దగా రియాక్ట్ కూడా అవ్వలేదు. నేను భయపడ్డా వాళ్ళ ధీమా చూసి. మా సైట్ పేపర్లు డీల్ చేసిన భాషాబాయి మంచి వ్యక్తి. అతనితో వీడు నన్ను, నా కొడుకుని మాయ చేసినట్టు కొన్నాళ్ళు డ్రామా చేస్తా అనడం నేను స్వయంగా విన్నాను. నేను చచ్చిపోయినా నా కొడుక్కి ప్రొటెక్షన్ అస్సలు ఉండదు. అందుకే అందరం కలిసి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాం. వాడి క్రూరత్వానికి నేను ఇప్పుడు కూడా ఫోన్ లైన్లో ఉండగానే ఈ లెటర్ రాస్తున్నా. అందుకే పెన్ను వణికిపోతోంది. వాడికి ఎందుకు ఎలా కోపం వస్తుందో తెలియదు, కానీ ఆ కోపాన్ని నరకం కన్నా దారుణంగా ఉంటుంది. చిన్నప్పటి నుంచి దెబ్బ తినడం తెలియని నేను వీడి చేతిలో ఎంత క్షోభ అనుభవించానో తట్టుకోలేకపోతున్నానో. చివరగా మదర్స్, ప్లీజ్ డోంట్ గెట్ స్ట్రెస్డ్ అబౌట్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఆఫ్ యువర్ కిడ్స్. సాదిక్ లాంటి స్నేక్స్ చాలామంది ఉంటారు. మన పిల్లలే మన వీక్నెస్ అని తెలుసుకొని మన జీవితాలలో దూరి మన జీవితాలు చిన్నాభిన్నం చేసేస్తారు. పిల్లలు చక్కగా జీవితాన్ని అనుభవించాలి. నాకు సంబంధించిన కొత్త ఫ్లాట్ కీ వాడి హ్యాండ్ ఓవర్లో ఉంది. వాడికి ₹1 కూడా అందకూడదు. 5గురి ప్రాణాలు పోవడానికి కారణమైన కర్కోశకుడు. మేము చావడానికి కూడా వణికిపోతున్నాం. పోలీసులు వాడి దగ్గర ట్రైనింగ్ తీసుకుంటారట. రౌడీలకు ఇల్లీగల్ వెపన్స్ సప్లై చేస్తాడంట. అందుకే నాకు వీడిని తట్టుకోలేమని తెలిసి ఇలా డిసైడ్ అయ్యా. ఎస్బీఐ, ఐసిఐసిఐలో నావి, నా తల్లివి మరియు నా కొడుకు పేరున ఉన్న స్కీమ్స్, బ్యాంక్ బ్యాలెన్స్ అనాథ శరణాలయాలకు ఇవ్వాల్సిందిగా ప్రార్థన. ఐ థ్యాంక్ సో మెనీ ఫ్రెండ్స్, రిలేటివ్స్, వెల్ విషర్స్. ఫీమేల్స్ ఆర్ స్టిల్ నీడ్ టు బి స్ట్రాంగ్. ఇలాంటి వాళ్ళ ట్రాప్లో పడొద్దు. ఇస్లాం పేరుతో ఎంతో మోసం జరుగుతోంది. కృష్ణ పరమాత్ముడు ఎంతో గొప్పవాడు. చివరి వరకు నేను నా ధర్మాన్ని వదల్లేదు. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే, ప్రణత క్లేశినాశాయ గోవిందాయ నమో నమః. సాదిక్ ఫోన్ నంబర్స్ 7032578003, 9985588939, 6364940760. వాడి కారు కూడా దొంగ కారు. వాడు గొప్పగా నటిస్తూ వాడి మతం ముసుగులో అక్రమాలు చేస్తున్నాడు. అడ్రస్ 2 Town పోలీస్ స్టేషన్ బ్యాక్ స్ట్రీట్స్ బిసైడ్ జైన్ టెంపుల్, 2nd floor. వాడి బావ ముబషీర్ని కూడా పోలీసు ఇన్ఫ్లుయెన్స్తో ఇరికించాడు. వాడి అక్కతో తప్పుడు డ్రామా ఆడించి రికార్డు చేసి చాలామంది పిల్లల్ని క్రూరంగా కొడతాడు. కానీ అందరూ హార్డ్ వర్క్ చెయ్యాలి అని పేరెంట్స్ తట్టుకుంటారు. కానీ కొంచెం మందిని మాత్రం పేరు కోసం మంచిగా ట్రీట్ చేస్తాడు. వాడి చేతిలో తిన్న ప్రతి అన్యాయమైన దెబ్బకి దేవుడు వాడికి తగిన శిక్ష వేస్తాడు. వాడింటికి వెళ్ళి వేడుకున్నా నన్ను వదిలేయమని. కానీ అప్పుడు వాళ్ల ముందే తన్ని కొట్టి నా కడుపులో పిడిగుద్దులు గుద్దాడు. 10 రోజులయ్యింది. ఇంకా ఆ దెబ్బలు నా ఒంటిపై ఉన్నాయి. నాకు నా కొడుకుని చూస్తే భయమేస్తోంది. ఒక్కరోజు గడవడం కూడా కష్టంగా ఉంది. వాడికి ఈ నీచుడంటే ఉన్న భయానికి 5 రోజుల నుంచి వాంతులు, కడుపు నొప్పి, టెన్షన్ పడిపోతున్నాడు. ఇవన్నీ చూడలేక ఈ నీచుడు పైకి
వాళ్ళ మతంలో మంచి వ్యక్తిలా నటిస్తూ అందరికీ హరాం, హలాల్, హదీస్ అని క్లాసులు పీకుతాడు. కానీ యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టా మల్టిపుల్ అకౌంట్స్ మెయింటైన్ చేస్తూ పోర్న్ చూస్తాడు. మూవీస్, స్టోర్స్ చూస్తాడు. మ్యూజిక్, సాంగ్స్, థియేటర్లో మూవీస్ కూడా చూస్తాడు. నా హెచ్డిఎఫ్సి, అమ్మ ఐసిఐసిఐ అకౌంట్స్ లింక్డ్ ఫోన్ సిమ్ వాడి కంట్రోల్లోనే ఉంది. ఈ లెటర్స్ స్కాన్ కాపీ నేను ఎంపీ ఉదయ్ గారికి, ఎమ్మెల్యేస్కి, ఎస్పీ గారికి అందరికీ అందజేయ ప్రయత్నిస్తున్నా. ఇలాంటి నీచమైన ముస్లిం వ్యక్తి వల్ల అసలైన ముస్లింలు కూడా ఇబ్బంది పడుతున్నారు. అందరూ జాగ్రత్త. ఎస్పెషల్లీ కిడ్స్, గర్ల్స్ అండ్ యంగ్ మదర్స్. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణత క్లేశినాశాయ గోవిందాయ నమో నమః. ఆఖరి నిమిషం వరకు కృష్ణ పరమాత్మని స్మరణలో. ఇదండి 5 పేజీల ఉత్తరము. నిజానికి చెప్పాను కదా నిన్న మా టైంలో రాత్రి ఉత్తరం చూశానని. విజయసాయి రెడ్డి గారు తన ఫేస్బుక్లో, ట్విట్టర్లో ఈ ఉత్తరాన్ని షేర్ చేశారు. సో అలా ఇది మల్టిపుల్ అకౌంట్స్కి వచ్చింది. విజయసాయి రెడ్డి గారు షేర్ చేసిన దీన్ని ఇంకా చాలామంది షేర్ చేశారు. అట్లా నేను కొన్ని నిమిషాలలోనే, అంటే విజయసాయి రెడ్డి గారు సోషల్ మీడియాలో షేర్ చేసిన కొన్ని నిమిషాల తర్వాతే నేను చూశానన్నమాట. అంటే ఎన్ని యాంగిల్స్ ఉన్నాయి ఇక్కడ, ఎన్ని సమస్యలు ఉన్నాయో చూడండి. మెల్లిగా అంటే భార్యాభర్తల మధ్య కాస్త గొడవలు ఇలా ఉన్నటువంటి గృహిణుల మీద కన్నేసి ఇలాంటి సాదిగ్గాడ్ లాంటి వాళ్ళు ముస్లిం మతంలోకి హిందువులను మార్చడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారో చూడండి. అంటే ఒకవేళ ఆమె ముస్లిం మతంలోకి మారిందనుకోండి, వెంటనే ఆమె పిల్లవాడికి ఏదో తురక పేరు తగిలిస్తాడు. ఆ తర్వాత ఆమెతో కలిసి పిల్లల్ని కంటాడు. ఆ పిల్లలందరికీ ఈ ముస్లిం పేర్లు పెట్టేసేసి వదులుతారు. అంటే ఒక్క గృహిణితో నెక్స్ట్ జనరేషన్స్ కొన్ని జనరేషన్స్ ముస్లిమ్స్ను తయారు చేసే ప్రయత్నం అనమాట. సేమ్ లాజిక్ ఒకప్పుడు ముస్లిం రూలర్స్ మన భారతదేశంలో ఉపయోగించేవాళ్ళు.